అందరికీ నమస్తే. అందరు బాగున్నారు? ఇలా మనం వండుకున్న కూర ఏంటంటే వంకాయ ఉల్లిగడ్డ కారం. ఈ వంకాయ ఉల్లిగడ్డ కారం ఎందుకు వండాలనిపించిందంటే ఇది తింటుంటే కమ్మ ఉంటది, నోటికి మస్తు రుచి అనిపిస్తుంది. మా అత్తమ్మ బాగా ఉల్లిగడ్డ కారం నూరుతుండే, అది చూసినప్పుడు భలే మంచిగా ఉంది అనిపిస్తుండే. కారం టేస్ట్ అయితే మస్తు ఉంటుండే. దాన్ని ఎందుకు ఇంట్లేసి ఉండొద్దు అనిపించి వండినాను. కమ్మగా అయింది. దాన్ని కూడా మీకు అందరు చూపిద్దామని తీసుకొచ్చిన. యోగి దానికోసం అయితే నేను 1/2 కిలో వంకాయలు తీసుకొచ్చిన. గట్లనే 2 ఉల్లిగడ్డలు గీసుటి, అటు చిన్నవి కావు ఇటు పెద్దవి కావు, మధ్యలో ఉంటాయి చూసినావా గసుటి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. వీటిని ఇట్లా ముక్కలు చేసుకొని ఇప్పుడు ఇక ఉల్లిగడ్డ కారం ఎట్లా నూరుకోవాలో చూద్దాం. ఓ చిన్న ఉల్లిగడ్డ తీసుకొని పొడి తీసుకొని పెట్టుకున్నా. గట్లనే షాయి చెంచడాన్ని ధనియాలు, అల్లా సగం జీలకర్ర జర వేపుకున్న దోరగా. ఇక ఇప్పుడు ఇవన్నిటిని మనం ఇలా రుబ్బుకుందాం. ఇంతకు ముందు అంటే రోట్లు ఉంటుండే, రోళ్ళల్లో వేసి మంచిగా సన్నగా దంచుదురు. ఇప్పుడు రోళ్ళు ఎక్కడి, రోళ్ళు లేవు, అన్నీ మిక్సీలే. ఇగో ఇంట్లో ఉల్లిగడ్డలు వేస్తున్నా, ఎల్లిపాయలు వేస్తున్నా, అట్లనే మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు కూడా వేస్తున్నా. ఇళ్ళని నేనైతే ఒక షాయి చెంచాడు అంతా కారం వేస్తున్నా. మీరు మీ కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోరు. ఉప్పు వేస్తున్నా. ఇగో ఇదైతే మామిడి టంకర్ల పొడికి. దీన్ని ఎట్లా చేసుకుంటారు అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఈ మామిడికాయల టైంలో పీసు కట్టినాక మామిడికాయలను తెచ్చి ఎండబెట్టుకొని పోసి ఎండబెట్టి మంచిగా పొడి కొట్టి పెట్టుకుంటారు అన్నట్టు. మంచిగా ఎండినాక ఇట్లా రోట్లేసి దంచితే మంచిగా ఇట్లా అవుతుంది. సంవత్సరం దాకా మంచిగా ఉంటుంది. నిమ్మకాయ లేకున్నా సరే, మనకు చింతపండు లేకున్నా సరే, పులుపుకు మస్తు అవుతుంది ఇదే. దీన్ని కూడా ఇంట్లో వేసుకుంటున్నాం. ఇది లేకపోతే ఒకవేళ చింతపండు కూడా వేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే ఒక నిమ్మకాయ పిండుకున్నా మంచిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఈ టంకర్ల పొడి ఇంట్లో వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నిటిని మనం మిక్సీలో వేసుకుందాం. రోలు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు, రోట్లో దంచుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇక ఇప్పుడు నేను దీన్ని ఇట్లా సన్నగా అంటే మరీ సన్నగా ఏమొద్దు, ఇట్లా దొడ్డు ఉన్నా ఏం కాదు. ఇదేంటంటే తగులుతుంటే కమ్మగా ఉంటుంది అన్నట్టు, కానీ మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. దీని రుచి అలాగా. ఇది ఎల్లిపాయ కారం. అట్లనే మనం తీసుకున్న వంకాయలను ఇట్లా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వీటిని తీసుకొని మంచి ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని, నూనె మంచిగా వేడైనాక 2 నిమిషాలల్లో అందులో ఆవాలు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ వంకాయ కూరను. జీలకర్ర వేసి మంచిగా వేగినాక మనం కోసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు వేయాలి. వంకాయలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లనే మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ వంకాయ కూర అయ్యేలోపు మీరందరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు. జర అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మనిషికో 4-5కి షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి చెయ్యుర్రి. అప్పుడు నా ఛానల్ని మీరు మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా మంచి మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావచ్చు. అవి కలిపేటప్పుడు ఏంటంటే వంకాయలన్నీ అట్లనే కలపకుండా కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వంకాయలు చేదు వరకుండా ఉంటాయి. ఇక ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా మంచిగా మగ్గించుకోవాలి. ఇవి వంకాయ కూరలకు ఒక చెంచా అంతా అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గేటప్పుడు ఏంటంటే ఈ వంకాయలే కాకుండా మనకు నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, ముళ్ళ వంకాయలు దొరుకుతాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్టు, ఆ దంచి పెట్టుకున్న దాన్ని ఈ వంకాయ కూరలో వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. అట్లనే ఈ మిక్సీ గిన్నెల జర నీళ్ళు పోసి ముచ్చమని నీళ్ళు పోసి అది కడిగి అందులో పోసుకోవాలి. అయితే ఏంటంటే ఇది నీళ్ళ లెక్క కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసి గ్రేవీ లెక్క చేసుకోవచ్చు, లేకపోతే డ్రైగా కావాలంటే జర్రనే నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఎండిన కరివేపాకు ఉంది, నేను కరివేపాకు తెచ్చుకున్న ఒకటేసారి అది వేస్తున్నా. మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోండి. ఇదంతా ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఏంటంటే ఉడికితే చుట్టుపక్కల నూనె బయటకు వస్తుంది. ఇది ఏంటంటే ఒకసారి ఇట్లా కలుపుకొని మంచిగా మూత పెట్టి పెట్టుకోవాలి. ఇగో మన వంకాయ కూర రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం.
ఇది ఏంటంటే మనకు ఫ్రై అయిందని తెలియాలంటే చుట్టుపక్కల నూనె కొంచెం బయటకు వస్తుంది. అప్పుడు మనకు కూర రెడీ అయిందని తెలుస్తుంది. చూస్తారు కదా నూనె అంతా బయటకు వచ్చింది. అప్పుడు ఇలా కొంచెం అంత కొత్తిమీర తీసుకొని చించుకొని వేసుకొని దించుకుంటే సరిపోతుంది. అట్లనే మనకి ఈ వంకాయలనే కాకుండా అన్ని రకాల వంకాయలతోటి వేసుకోవచ్చు. ఇంకా వంకాయలతోటి ఇంకా వెరైటీస్ చేసుకుందాం ముందు. దానికోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఇక వంకాయ కూర తయారైపోయింది. దీన్ని అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా మస్తు మంచిగా ఉంటుంది. రొట్టెలకు కానీ ఇంకెక్కడికైనా పోయేటప్పుడు మంచిగా ఇట్లా వేసుకొని కట్టుకొని పోతే మస్తు మంచిగా ఉంటుంది. పొలాలకు పోయేటప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్లు ఇట్లా వేసి పెట్టినా కూడా మస్తు టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిని చూసి ఎట్లుందో చెప్తా. ఈ వంకాయను ఇలా అన్నంతో కలుపుకొని తింటుంటే నాకు ఇది తింటుంటే ఒక పాట గుర్తుకొస్తుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా గాని మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయే. ఈ పాట గుర్తుకొస్తుంది. మరి ఇది ఎలా ఉందో మీరు ఇంట్లో చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చెప్తే మరిన్ని మంచి వంటలు మీ ముందు తీసుకొస్తా.